సినీ నటి కల్పికపై మరోసారి కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించినట్లుగా కీర్తన అనే బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తనపై వేధింపులకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు కంప్లైంట్ తో సినీ నటి కల్పికపై మరో కేసు ఫైల్ చేశారు సైబరాబాద్ పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సినీ నటి కల్పిక పైన రెండో కేసు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. మొదట కేసు నిజాంపప్పు యాజమాన్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో హంగామా క్రియేట్ చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, వాళ్ళని అబ్యూజ్ చేసే ప్రయత్నం చేయడము, వాళ్ళు ఎక్కడ కూడా దౌర్జన్యం చేయనప్పటికీ తనపై ఈ వేధింపులకు పాల్పడ్డారు, అసభ్యంగా బిహేవ్ చేశారంటూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తప్పుడు ప్రచారం చేసినందుకు నిజాంపప్పు యాజమాన్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మొదట ఫిర్యాదు అందజేయడంతో దానిపైన కేసు నమోదు అవ్వడం జరిగింది. రెండో కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు కీర్తన అనే యువతి ఒక ఫిర్యాదు అందజేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో కల్పిక పేరు పైన కీర్తన అనే అమ్మాయి అకౌంట్ ను ట్యాగ్ చేసి ఈ కీర్తనని అసభ్యంగా దూషించడము, చెప్పుకోలేనటువంటి ఫిల్టీ లాంగ్వేజ్ ఉపయోగించుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైనటువంటి పదార్థాలను ఉపయోగించి దూషించింది అంటూ కూడా బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 67 ITA యాక్ట్ 2000, 2008, 79, 356 BNS ప్రకారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆన్లైన్ అబ్యూజింగ్ చేయడంతో పాటు తనను తన కుటుంబాన్ని వేధింపులకు పాల్పడతా ఉంది, హరాస్మెంట్ చేస్తా ఉంది, కల్పిక పైన చట్టరీత్యా చర్యలు తీసుకోండి అంటూ కూడా బాధితురాలు కీర్తన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో కీర్తన పేరుని మెన్షన్ చేసి స్టేటస్ పెట్టుకోవడము, బాధితురాలకి నేరుగా మెసేజ్ పంపించి వల్గర్ గా ఫిల్టీ లాంగ్వేజ్ ఉపయోగించుకోలేని, చెప్పుకోలేనటువంటి భాషను ఉపయోగించి ఏదైతే గతంలో ప్రిజం పబ్ లో పోలీసుల సమక్షంలోనే స్టాఫ్ పైన ఎంత దౌర్జన్యంగా దురుసుగా అసభ్య పదార్థాలను ఉపయోగించిందో అదే పదార్థాలని కీర్తన అనే బాధితురాలు కూడా సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పెట్టి వేధించి తన ఫోటో పెట్టి ట్యాగ్ చేసి తన పరువుని భంగం కలిగించే ప్రయత్నం చేస్తా ఉంది. కల్పిక పట్ల మాకు, మా కుటుంబానికి అగౌరవం కలిగింది, మాకు సొసైటీలో పేరు దెబ్బతింది అంటూ కూడా బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇన్బాక్స్ లో మెసేజ్లు పెట్టడము, కీర్తన ఫోటోని ట్యాగ్ చేసి కీర్తన ఫోటోని పెట్టి తను స్టేటస్ పెట్టి ఈ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు బాధితురాలు సొసైటీలో పరువు కుటుంబం వల్లినటువంటి ఫ్యామిలీ మాది, నన్ను పదే పదే టార్గెట్ గా చేసి అనరాని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో తన పరువుని దిగజార్చేటువంటి ప్రయత్నం చేసింది. ఒక మహిళ అయ్యుండి ఎలా వ్యవహరించాలి, తోటి మహిళతో ఎలా మాట్లాడాలని కనీసం మంచి చెడు ఆలోచించకుండా సంబంధం లేనటువంటి కీర్తనను టార్గెట్ చేసి ట్యాగ్ చేసి ఈ అంశాన్ని పదే పదే రోజువారీగా తను స్టేటస్ పెట్టి అసభ్యకరంగా వ్యవహరిస్తా ఉంది. కల్పిక మానసిక స్థితి సరిగ్గా లేదు, అయినప్పటికీ ఇన్ని రోజుల పాటు ఓపిక పట్టాం కానీ ఇంకాస్త పర్సనల్ అటాక్ చేయడం కారణంగా సొసైటీలో మాకు ఉన్నటువంటి పరువుని దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి కల్పిక పైన యాక్షన్ తీసుకుని ఇమీడియట్ గా ఆమెను అరెస్ట్ చేయండి. సొసైటీలో కల్పిక లాంటి అమ్మాయిలు ఉండకూడదు. కల్పిక ఈ రకంగానే సొసైటీలో వదిలేస్తే ఇంకాస్త మందిని కూడా ఈ రకంగానే ఫిల్టీ లాంగ్వేజ్ ఉపయోగించి వారి పట్ల దురుసుగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఆమెని కొంత ట్రీట్మెంట్ అవసరం ఉంది, ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆమెకు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అందజేయండి అంటూ కూడా బాధితురాలు ఈ విషయాన్ని కంప్లైంట్ లో మెన్షన్ చేసి ఈ ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో కూడా కల్పిక ఆ రోజు ఎంత అత్యుత్సాహం చేసింది, ఎంత ఓవర్ యాక్షన్ చేసింది, సిబ్బంది పట్ల ఎలా దురుసుగా ప్రవర్తించింది, సిబ్బందిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది, పోలీసులు అడ్డుకోవడానికి వస్తే పోలీసులను సైతం దూషించి పోలీసుల సమక్షంలోనే బాడీ షేమింగ్ చేసింది. కాబట్టి కల్పిక మానసిక స్థితి సరిగ్గా లేదు అంటూ కూడా ప్రిజం పబ్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ఇటు మహిళని ఒక గౌరవం లేకుండా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టి ఫిల్టీ లాంగ్వేజ్ ఉపయోగించినటువంటి రెండో కేసు సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట కేసు నమోదైనప్పటి నుంచి కూడా కల్పిక ఇప్పటి వరకు అందుబాటులో లేకపోవడము, ఆ ఇంట్లో ఉండకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి అందుబాటులో లేకుండా పోలీసులకు దొరకకుండా
తను పోలీసులను ఉప్పుతిప్పులో పెడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సైబర్ క్రైమ్ నమోదైనటువంటి కేసుపై కూడా కల్పికన్వి త్వరలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.